నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మంచి నంబర్ అంటే ఏంటి, ఏ నంబర్ ఉంటే మంచిగా డబ్బు సంపాదించుకోగలము, మంచి ఆరోగ్యం, పేరు, ప్రతిష్ట, కీర్తి. సో ఇది టాప్ నంబర్ 25. సో 25 నంబర్ కానీ మన పేరులో కానీ మనం నడిపే వ్యాపార సంస్థలో కానీ ఈ నంబర్ పెట్టుకోగలిగితే 2 చంద్రుడు. సో 2 వల్ల మంచి పబ్లిసిటీ ఉంటుంది. చాలా కామ్గా పెడతారు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు చాలా కామ్గా ఉంటారు. కామ్గా ఉన్నప్పుడు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. కొట్లాటలు లేకుండా చూసుకుంటేనే బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టు. సో 2 చంద్రుడు ఫర్ పబ్లిసిటీ, 5 మెర్క్యూరీ. సో ఈ 5 ఏం చేస్తుందంటే ఒక మాయ చేస్తుంది. అందుకే 5 లెటర్స్లో పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో బాగా క్లిక్ అయినాయి. సో ఈ 2-5 కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 కేతు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఈ 7 నేర్పిస్తుంది. 7 సముద్రాలు పేరు దాటాలంటే పేరులో 25 నంబర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉండాలి. ఈ 7 నంబర్ ఎఫెక్ట్ వల్ల మనం ఇండియాలో ఉంటే మన గురించి అమెరికాలో చెప్పుకుంటుంటారు. సో 7 సముద్రాలు దాటే పేరు ఈ 25 నంబర్లో ఉంది. సో ప్రపంచంలోనే బెస్ట్ బిజినెస్ చేసే కంపెనీ యాపిల్ కంపెనీ. యాపిల్లో 16, 17, 20, 25. ఈ 25 నంబర్ ఉండడం వల్ల యాపిల్ కంపెనీ సో ప్రపంచంలోనే హయ్యెస్ట్ మార్కెట్. సో వరల్డ్ టాప్ కంపెనీ 25 నంబర్. సో నేను కొన్ని కంపెనీ పేర్లు చూపిస్తాను. ఎందుకంటే 25వ నంబర్ అనేది చాలామంది 25 అంటే 7, 7 అంటే ఏడుపు అనుకుంటున్నారు. సో వారంలో 7 రోజులు, పెళ్ళిలో 7 అడుగులు వేస్తాం, ఏడుస్తా ఏం కదా. సో 7 అంటే పవిత్రత. 786 ముస్లిం సహోదరులకి ఇష్టమైన నంబర్. 7 అంటే బిస్మిల్లా. 8 ఎల్ రహమాన్, ఎల్ రహీం. 786. 25న జీసస్ పుట్టారు. 25న జీసస్ పుట్టారు, పవర్ఫుల్. పొట్లూరి వీరబ్రహ్మణ్య స్వామి 25న పుట్టారు. వాజ్పేయి గారు 25న పుట్టారు. వీళ్ళంతా కూడా యుగ పురుషులు, గ్రేట్ పీపుల్ విత్ గ్రేట్ పవర్స్. సో యాపిల్ కంపెనీలో 25 నంబర్ రావడం వల్ల యాపిల్ ఫోన్ చేతిలో ఉండడం ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యేది ప్రతి ఒక్కరు కూడా. సో యాపిల్ ఫోన్ చూపించడానికి ట్రై చేస్తారు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ యాపిల్ 25 నంబర్. సో 25 నంబర్ ఉన్న ఇంకొక కంపెనీ శాంసంగ్. సో శాంసంగ్లో 7 అక్షరాలు. సంఖ్యాబలం చూసుకుంటే 3, 1,
4 3 6 5 3 8 14 17 21 22 25. సో సెల్ ఫోన్ రంగంలో 2 టాప్ కంపెనీస్ చూసుకుంటే ఒకటి యాపిల్, ఇంకోటి శాంసంగ్. 2 నంబర్లు కూడా 25వ నంబరే. 2 5 2 and 5 ఆర్ వెరీ లక్కీ. యాపిల్ ఏమో 5 లెటర్స్, 5 లెటర్స్కి మళ్ళా 25. ఇక్కడ 2 + 5 25 మళ్ళా 7. సో 7 అక్షరాలకి 7 అనేది చాలా టాప్ నంబర్స్. 7 లెటర్స్లో పేరుంటే చాలా బాగా. అందుకే హీరో కృష్ణ 350 సినిమాలు, హీరో ప్రభాస్ 7 అక్షరాలు, 7 సముద్రాలు దాటుతుంది పేరు. హుండాయ్, రెనాల్ట్, కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, కజారియా, లివ్పూర్, చాలా కంపెనీస్ 7 లెటర్స్. సో ఎంఎస్ ధోని, వైఎస్ జగన్, 7 లెటర్స్ అనేవి తిరుగులేని శక్తి. సో శాంసంగ్లో కూడా 25 నంబర్ ఉంది. ఈ 25 నంబర్ వల్ల బిజినెస్ చాలా బాగుంటుంది. ఈ 25 నంబర్ వచ్చిన కంపెనీ పేర్లు బిజినెస్లు చాలా బాగా చేస్తారు. సో మనం ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ యాపిల్ అండ్ శాంసంగ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇండియన్ కంపెనీ బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ముఖేష్ అంబానీ. ఆయన నడిపే సంస్థ రిలయన్స్. సో రిలయన్స్లో 2 5 3 1 1 5 3 5 8 13 14 15 18 23 25. సో మనము 3 కంపెనీస్ చూసాము. ఒకటి రిలయన్స్, ఒకటి యాపిల్, ఒకటి శాంసంగ్. 3 కంపెనీ పేర్లో కూడా 25 నంబరే ఉంది. సో 25 అంటే డబ్బు, పేరు, కీర్తి. సో ఈ కంపెనీ ఇలా పెరుగుతూనే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతూనే ఉంటుంది, బ్రాంచెస్ పెరుగుతూనే ఉంటాయి. సో మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే బిజినెస్ పేరులో ఈ 25వ నంబర్ మంచి బిజినెస్ చేయాలన్నా, బాగా డబ్బు సంపాదించాలన్నా మనిషి పేరులో 25వ నంబర్ అన్నా ఉండాలి, కంపెనీ పేరులో 25వ నంబర్ అన్నా ఉండాలి. సో ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బిల్ గేట్స్ పేరులో ఏ నంబర్ ఉందో చూపిస్తాను. ఇది కూడా 25వ నంబరే. సో మన పిల్లలకి ఇలాంటి మంచి నంబర్ పెట్టుకోగలిగితే వాళ్ళ లైఫ్లో డబ్బుకి వాళ్ళకి లోటు ఉండదు. సో బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు. సో 3 6 9 12 13 17 22 25. సో బిల్ గేట్స్లో కూడా ఈ 25 నంబర్. సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. 7వ నంబర్ అంటే ఏడుపు కాదు. 25 అంటే మనీ, నేమ్,
ఫేమ్ అండ్ పాపులారిటీ. శాంసంగ్లో 25, యాపిల్లో 25, బిల్ గేట్స్లో 25. ఇట్స్ ద నంబర్ ఆఫ్ మనీ. మన హైదరాబాద్లో కూడా 25 నంబర్ ఉంది. హీరో నాగార్జున పేరులో 25 నంబర్ ఉంది. సో చాలా కంపెనీస్లో నేను పెట్టిన 25 నంబర్ పెడితే దే ఆర్ అర్నింగ్ ఇన్ క్రోర్స్. సో మీ పిల్లల పేరు ఎలా ఉండాలి? చాలామంది చిన్నపిల్లలకి ఎలా పడితే అలా పేర్లు పెడుతున్నారు. దయచేసి అలా పెట్టడం ఆపండి. ఇలాంటి లక్కీ నంబర్ వచ్చేలా పెట్టుకుంటే పిల్లలు పట్టిందల్లా బంగారం. సో 25 ఈజ్ ఫర్ గ్రోత్, నేమ్, ఫేమ్, గుడ్ హెల్త్, గుడ్ వెల్త్ అండ్ లాంగ్ లైఫ్ స్పాన్. సో పిల్లలకి ఇలాంటి నంబర్లో పేరు పెట్టగలిగితే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, దేశానికి సేవ చేస్తారు, మనకు మంచి పేరు తెచ్చిపెడతారు. సో మన ప్రోగ్రామ్ చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఫర్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల 10 మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో మీ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 months ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 day అట్లా ల్యాగ్ ఉన్నా, 2 days నాట్ సీన్ ఉన్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు. 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688157777 8688157777. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా, బాగుందా మీరు చాలా లక్కీ అండి. నథింగ్ టు వరీ. మీరు మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు. చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు, ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళు గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7-10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే ద బెస్ట్ ఇచ్చేది, కిరణ్ నెహ్రూనే. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 years ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి. వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.